మిత్రులారా, మీ అందరూ తెలుసు, పట్టభద్రుల తర్వాత యొక్క భవిష్యత్తు ఉద్యోగం. పట్టభద్రులు అయిన తర్వాత ఇంకా పై చదువులు చదివిన తర్వాత వారు కోరుకునేది ఉద్యోగం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఇచ్చే సత్తా, స్థైర్యము, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పడానికి తార్కాణం మేమిచ్చినటువంటి 56,000 ఉద్యోగాలు. మిత్రులారా, ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో చెప్తా ఉన్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న, న్యాయంగా ఖాళీగా ఉన్న ఖాళీలన్నీ కూడా వచ్చే రోజుల్లో భర్తీ చేస్తాం. ఇంకా 1000 ఉద్యోగాలు మీకు ఇచ్చి తీరుతామనే మాట కూడా మంచిర్యాల సభా వేదికగా మీ ముందు ఈ మాట పెడతా ఉన్నాను. మంచిర్యాలకి ప్రేమ్ సాగర్ చెప్పినట్టు ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమాల గడ్డగా పేరుంచినట్టు జిల్లా. ఆనాడు ఇంద్రవేల్లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు జరిపిన సభ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అంకురార్పణ చేసింది. ఆ తర్వాత 14 ఏప్రిల్లో ఖార్గే గారు మంచిర్యాల పట్టణంలో జరిగిన సభ దానికి దోహదపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో మలుపులు తిప్పిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు దేవుడి పేరున ఓట్లు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు వస్తే నిలదీయండి. 4 ఎంపీలను ఈ ప్రాంతం నుంచి, ఒక కేంద్ర మంత్రి కూడా ఈ ప్రాంతం బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మీరు తెలంగాణకు తీసుకొచ్చి సున్నా కాదా అని అడగండి అనే విధంగా మేము మనవి చేస్తా ఉన్నాను. ప్రజలకు ఏం చేస్తారో, ఈ 10 ఏళ్ళు ఏం చేసినారో చెప్పి ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఆషామాష ఎన్నిక కాదు. పట్టభద్రులు, చదువుకున్నవారు జరుపుతున్న ఎన్నిక. మీకోసం, మీ భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సింది అడగటానికి వచ్చినాం. మిత్రులారా, ఈ జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక పని చేస్తున్న వాడికి దున్నుగా నిలిచేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, వచ్చే ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడమే కాకుండా ఎందరికీ చేదోడువాదు ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందు నిలబడి ఉన్నాడు. 2వ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి పక్కన 1 రాసి పరిపూర్ణమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తు నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాము. ధన్యవాదములు.